ఈ రోజైతే నేను టమాటా పచ్చిమిర్చితో చట్నీ చేస్తున్నానండి. పచ్చి వెల్లుల్లిపాయలు వేసి, ఉడకబెట్టిన టమాటా వేసి మిక్సీ అయితే పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చి ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా చేసుకొని అందులో కలుపుకుంటే ఈ చట్నీ దోసల్లోకి చాలా బావుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరెప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. జస్ట్ మనం టమాటా, పచ్చిమిర్చి, కొంచెం ఆయిలు, ఉప్పు వేసి ఉడకబెట్టేసుకొని పచ్చి వెల్లిపాయలు వేసుకొని మిక్సీ పెట్టుకోవడమేనండి. తాలింపు కూడా ఏమి అవసరం లేదు. చాలా బావుంటుంది. నేనైతే ఆనియన్ దోస వేస్తున్నాను. మా పిల్లలకి చాలా ఇష్టం ఆనియన్ దోస అంటే. మేము ఎక్కువగా దోసలైతేనే వేస్తాను. చాలా అంటే చాలా బావుంటాయి. మెత్తగా దూదుల్లాగా వస్తాయండి. ఈ చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బావుంటుంది. మీకు ఈ దోసలంటే ఎంతమందికి ఇష్టమో వారు ఒక్క లైక్ ఏసుకోండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం కూడా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ చట్నీతో టేస్ట్ చేస్తే చాలా అంటే చాలా బావున్నాయండి. మళ్ళీ మీకు ఏ రకం దోస కావాలో నాకు కామెంట్ చేయండి. ఆ దోస ఖచ్చితంగా వేస్తాను.